హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి రోజు కూరలను చూపిస్తున్నాను. మరి అన్నం చేస్తా. నిన్నైతే టిఫిన్ కూడా చేశాను. ఈరోజైతే నేను కూరగాయలు కట్ చేస్తున్నానండి. క్యాలీఫ్లవరు ఇదిగో మా తోట నుంచి తీసుకొచ్చారు పువ్వులు. ఈ పువ్వులు కట్ చేసి ఎలా వండాలి అంటే మామూలుగా వీటిని ఏం చేశానంటే ఆ తొడియాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసాను. తొడియాలన్నీ తీసేసుకుని చక్కగా ఇట్లా పువ్వులుగా దగ్గరగా పెట్టుకున్నాను. వీటిని ఏం చేస్తానంటే కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ కోసుకుని చక్కగా కూర వండుకుంటాను. మరి అది ఎలా వండాలి వండేది చూపించడం అంటే మొన్న రోజు కూర వండటం చూపించాను. ఈరోజు ఏంటంటే ఇలా కట్ చేయటం, క్యాలీఫ్లవర్ని ఎలా కట్ చేయాలి అంటే ఇలా ఒలిచేసుకోవచ్చు, అది చూపిస్తున్నాను చూడండి. ఈ తొడియాలన్నీ తీసేసాను. ఆల్రెడీ పువ్వుకి పక్కన తొడియాలు అవి ఉంటాయి కదండి, పురుగులు ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి, అవన్నీ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి నేను చేసే పని వీటిని ఇట్లా పువ్వుల్లాగా ఒలుసుకోవటం అనమాట. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే పని ఇది. మరి నా పనితనం కూడా మీరు చూస్తారా? మరి మీకు నచ్చినట్లయితే నా పనితనం కూడా చూడండి. అయితే వీటితో పాటు మరి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను రోజుకు ఒక కథ చెప్తున్నాను. ఈరోజు ఒక కథ చెప్పనా మీకు? మరి నేను చెప్పే కథ మీరు వింటారా? మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పే కథ వినేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. సరేనా? ఒక ఊర్లోనండి కృష్ణయ్య మంగతాయారు అనే ఇద్దరు దంపతులు ఉన్నారండి. కృష్ణయ్య మంగతాయారు దంపతులు చాలా వయసుకి పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళ వయసు చాలా, పిల్లలు పుట్టారు, చదువుకున్నారు, మరి ఉద్యోగాలు వచ్చినాయి, పెళ్ళిళ్ళు అయినాయి, ఇక సెటిల్ అయిపోయారు పిల్లలిద్దరూ. కానీ ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకసాటే ఒక ఊళ్ళో వాళ్ళ సొంత ఇంట్లో, స్వగ్రామంలో వాళ్ళ సొంత ఇంట్లో ఉంటా. ఎవరు? కృష్ణయ్య మంగతాయారు వాళ్ళ పేర్లు. వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు ఉంటా. ఒలుస్తానని చెప్తాను. ఉంటా చక్కగా ఇద్దరు చాలా అన్యోన్యంగా దంపతులు బాగా చక్కగా ఉండేవాళ్ళంట. ఉండంగా ఒక రోజున ఏమైంది, ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా, బజార్కి వెళ్ళినా ఇద్దరు అంటే పిల్లలు సెటిల్ అయిపోయారు, హ్యాపీగా బతికేస్తున్నారు. ఇంక ఈ దంపతులు ఇద్దరే భార్యాభర్తలేగా, అంత వండుకుంటున్నారు, తింటున్నారు, శుభ్రంగా హ్యాపీగా బతుకుతున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్తున్నారు, వచ్చేసి ఆ ఇంట్లో పడి ఉంటున్నారు. ఇద్దరు పెద్దోళ్ళు అయిపోయారు, రిటైర్డ్ అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు, చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. ముసలోళ్ళు అయినా ఈ రోజుల్లో అటువంటి సావరు జనాలు. కానీ వీళ్ళు మాత్రం చక్కగా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారు. ఉంటుంటే ఏమైంది, ఒక రోజున మాస్టర్ కృష్ణయ్య ఏం చేశాడు, బయటికి ఎక్కడికో వెళ్ళి వచ్చేటప్పటికి మంగతాయారు పడుకుని ఉంది బెడ్రూమ్లో. పడుకుని ఉండేటప్పటికి నిద్రపోతుందేమోలే, అలసిపోయిందేమోలే పని అంతా చేసుకుని ఈ మెదలకుండా ఊరుకునేటప్పటికి కాసేపైనా లేకట్లా, కూసేపైనా లేకట్లా, ఎప్పటికీ లేకట్లా పడుకునే ఉంటుంది. ఇదేంటి ఎంతసేపు అయినా లేకపోతే వెళ్ళి లేపాడు. లేకు భోంచేద్దాం, ఇద్దరం బయటికి వెళ్ళి వచ్చాను ఇప్పుడే నేను, భోంచేద్దాం లేకమని అంటే ఆవిడ అసలు మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఆయన ఇంకా అలా చూస్తుంది, ఇక అంతే, ఏమీ లేదు. ఇదేంటి, నీకేనా జ్వరం ఏమైనా వచ్చిందా ఏంటి, ఒంట్లో బాగలేదా, అట్లా ఉలుకు పలుకు లేకుండా చూస్తున్నావు ఏంటి అని అడిగాడు. మంగ తయారు కదా అని అడిగాడు. అడిగితే ఏమీ అసలు ఆవిడ సమాధానం లేదు, ఏమీ లేదు. ఆయన ఏంటి, సర్లే రేపొద్దున సెట్ అవుద్దిలే అనుకుంటూ ఊరుకున్నాడు. ఒకరోజు అయ్యింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, కానీ మంగలో మార్పు అయితే రాలా. మంగ తయారులో ఆవిడలో మార్పు రాలా. ఆవిడ దిగులుగా కూర్చోవటం, ఊరికినే ఏదో ఆలోచించుకుంటూ కూర్చోవటం అట్లా ఉండేది. ఈయన పాప కృష్ణయ్య గారు చాలా బాధపడిపోయేవాడు. ఇదేంటి, ఎప్పుడు మేమిద్దరం చక్కగా జంట పక్షులు వెళ్ళి తిరిగేవాళ్ళం, తినేవాళ్ళం, అటు ఇటు వెళ్ళేవాళ్ళం, పిల్లల మీద జ్ఞాపకం కూడా ఉండా సరే సరిపెట్టేసుకుని కడుపులో మా బతికేది మేము బతికేసేస్తున్నాము. ఈ మంగకి ఏమైంది ఈ మధ్యన ఇట్లా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడ్డాడు. పిల్లలతో కూడా చెప్పాడు, మీ అమ్మ ఏదో అదోలాగా ఉంటుందిరా అంటే బెంగ పెట్టుకుంది, మా మీద తీసుకురమ్మన్నారు పిల్లలు. అక్కడే తీసుకెళ్తే అక్కడ కూడా ఆవిడలో మార్పు రాపోయినా సర్లే అని చెప్పేసి అక్కడ పిల్లలు ఎక్కడ చిన్న డాక్టర్లు ఉంటే డాక్టర్లు చూపించారు. మా అమ్మ ఏమన్నా మనవ్యాధి పెట్టుకుందేమో చూడండి అని చెప్పి పిల్లలు చూపించినా, మనవరాళ్ళు ఎంతమంది చూపించినా ఆవిడలో మార్పు అనేది రాలా. కృష్ణయ్య గారు మళ్ళీ ఏం చేశాడంటే, సర్లే నా స్వగ్రామం నేను వెళ్ళిపోతాను, మా ఇంటికాడే చేను చెట్ట వాటిని చూసాను ఆవిడలో మార్పు వచ్చిద్దేమో, నా ఇంటికి నేను పోతానులే అని చెప్పేసి మళ్ళీ మంగతాయారిని తీసుకుని ఆయన గూటికి ఆయన చేయలేడు. సరే, ఆవిడకి పిల్లల దగ్గరికి వెళ్ళినా మార్పు రాలా, హాస్పిటల్లో చూపించిన మార్పు రాలా, ఎక్కడికి రాలా. ఆవిడ మాత్రం ఎప్పుడు అంత పెడితే ఆ మాస్టరు
మాస్టర్ అని కృష్ణయ్య గారు అంత పెడితే తినేది, లేకపోతే లేదు. అలా చూస్తూ ఉండేది, మౌనంగా కూర్చునేది, ఎవరితో మాట్లాడేది కాదు. ఇరుగు లేదు, పొరుగు లేదు. ఇక రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి. ఎన్ని గడిచినా సరే ఆవిడలో మార్పు అనేది రాలా. ఈయన కూడా ఇక అలవాటు పడిపోయాడు. ఆవిడకి చేసేది ఏముంది, ఎందుకు అయ్యిందో ఎట్టగా ఏమైందో మరి ఆవిడ తెలియదు కదా. ఆయన పాపం తెలిసినంతవరకు డాక్టర్ల కాళ్ళకి వీళ్ళకి చూపించాడు, కానీ ఆవిడలో మార్పు రాలా. ఏం చేస్తాడు, ఊరుకున్నాడు. అంతకుముందు ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళల్లా పార్కులకు కానీ ఎక్కడికన్నా బజారుకి కానీ ఈయన ఒక్కడే వెళ్తా మొదలెట్టాడు. ఒక్కడే వెళ్ళేవాడు, కూరగాయలు తెచ్చేవాడు. వస్తుంటే ఒక రోజున ఈయన చిన్ననాటి స్నేహితుడు ఒకడు కనపడి ఏంటిరా మా ఇంటికి వెళ్దాం రారా అంటే తీసుకెళ్ళాడు. ఏంటి ఎలా ఉండవు, ఏంటి కృష్ణ బాగుండవా, మంగ ఎలాగుంది, మంగ తయారు ఎలా ఉంది, బాగుందా, అలివేలు మంగ ఎలా ఉందా అని కూర్చుని ప్రశ్నలను అడిగి నాకు చెప్పాడు ఈయన కృష్ణయ్య గారు. ఇట్లాగా ఉంటా ఇట్లా మౌనంగా అయిపోయింది మనిషి. ఎందుకు అయిపోయిందో తెలియదు మాకు. మనోవ్యాధి అనుకుని పిల్లల దగ్గర కూడా తీసుకెళ్ళాను, కానీ ఆవిడ మార్పు రాలేదు, ఇలా అయిపోయింది. నీకు తెలిసిన డాక్టర్ ఎవరి నుండి చెప్పు. డాక్టర్ చెప్పు అలా. సరే ఇట్లా అయిపోయింది, ఎందుకు అయిపోయిందో మాకు అర్థం కావట్లేదు. మరి మా భార్యాభర్తలకి ఏమైనా దిష్టి తగిలిందో ఏమని బాధపడ్డాడు ఈయన కృష్ణయ్య గారు. అప్పుడు ఆ చిన్ననాటి స్నేహితుడు ఏమని చెప్పాడంటే, నాకు తెలిసిన ఒక వైద్యుడు ఉన్నాడు, అతను భూత వైద్యుడైతే కాదు, మంచి వైద్యుడే, నేను తీసుకెళ్తారమ్మని చెప్పేసి ఈ మంగతాయారిని మాస్టర్ని ఈ మంగతాయారిని కృష్ణయ్య గారిని ఇద్దరిని అమ్మడు పెట్టుకుని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి చూపించాడు. ఆయన చిన్నపాటి డాక్టరే, కాకపోతే వైద్యుడు అంటారు, పల్లెటూరులో వైద్యుడు అంటారు. తీసుకెళ్ళి చూపిస్తే సరేనండి, ఓకే, నేను బాగు చేస్తా ఇవిడిని, మీరు ఇద్దరు బయటికి వెళ్ళి కూర్చోండి, ఆవిడ ఒక్కదాన్ని ఇక్కడ వదిలేయమంటే ఆయన ఎంతగా చూశాడు. మీకు ఏం భయం వద్దు, ఆవిడ నా తల్లితో సమానం, మీరేం చేస్తారంటే ఆవిడ వదిలేసి బయటికి వెళ్ళిపోమన్నాడు. వదిలేసి బయటికి వెళ్ళిపోయినాక ఎంతసేపటికి ఒక అరగంట తర్వాత ఆవిడ మామూలుగానే లేచి వచ్చేసి గబగబా రండి ఇంటికి, మామూలుగా మాట్లాడేసేస్తుంది, రండి ఇంటికి వెళ్ళిపోదాము, మనం టీ పెట్టుకుని తాగే టైం అయిపోయింది అని చెప్పి హ్యాపీగా ఆయనతో మాట్లాడుతుంది. వెళ్ళిపోదాం అన్నయ్య గారు బాగుండారా, ఈ చిన్ననాటి స్నేహితుడు తీసుకెళ్ళాడు కదా హాస్పిటల్కి ఆయన్ని వైద్యుడి దగ్గరికి. అన్నయ్య గారు మా ఇంటికి వెళ్దాం రండి, కాఫీ తాగేసి వెళ్తారు అని చెప్పి ఇక మామూలు మనిషి అయిపోయింది. ఎప్పటిలాగానే వెళ్ళిపోదాం రండి అని చెప్పేసి అనేటప్పటికి ఈయన వైద్యుడి దగ్గరికి వచ్చి లోపలికి వచ్చి, అయ్యా దండము, ఎక్కడెక్కడ తిప్పినా తగ్గలేదు ఈవిడికి, జబ్బు ఏంటో మరి, మీ దగ్గరికి వచ్చాము, ఆవిడ మామూలు మనిషి అయిపోయింది, నీ కృతజ్ఞతలు అయ్యా, నీ రుణం నేను తీర్చుకోలేను, మళ్ళీ వచ్చి కలుస్తాను అయ్యా, సంతోషం అని చెప్పేసి ఆయనకి దండం పెట్టుకుని వచ్చేసాడు కృష్ణయ్య గారు ఇంటికి వచ్చేసినాక ఆవిడ మామూలు మనిషి అయిపోయింది, వంట చేస్తుంది, బజార్కి వెళ్దాం రమ్మంటుంది. ఇక అంతా ఇంతవరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఈయనకేం అర్థం కావట్లే కృష్ణయ్య గారికి. మమ్మల్ని బయటికి పంపించి ఆయన ఏం చేశాడు, ఏం చేయలే, వెళ్ళి అడుగుదామని చెప్పేసి ఆ వైద్యుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళి అడిగాడు. అయ్యా నేను ఎక్కడెక్కడో తిప్పాను, పిల్లల దగ్గర తీసుకెళ్ళాను, ఆవిడ మామూలు మనిషి అవ్వలేదు, మీ దగ్గర తీసుకొచ్చి ఒక అరగంట వదిలేసేటప్పటికి ఆవిడ మామూలు మనిషి అయిపోయింది, కారణం ఏంటో చెప్పయ్యా, తెలుసుకుంటాను, అదేం పెద్ద విశేషం కాదు కదా చెప్పమన్నాడు. అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు. ఏంటయ్యా అంటే, ఆవిడ అలా అయిపోవటానికి కారణం ఏంటంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు, పిల్లలు ఇంట్లో లేనప్పుడు ఆవిడ ఒక సీరియల్ చూస్తాక అలవాటు పడింది, టీవీ సీరియల్. ఆ టీవీ అంటే మీరు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు అంటే కూరగాయలు తీసుకొచ్చి పిల్లలు ఆవిడ వంట చేసుకునేది, పిల్లలు బయటికి వెళ్ళిపోయారు, ఆవిడ ఇంట్లో ఒక్కతే ఉండేది. అయితే పిల్లలు ఎటోళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కతే ఉంది కదా ఈవిడేం చేసిందంటే టీవీలో వచ్చే సీరియల్ ఒక సీరియల్కి సొత్తకు అలవాటు పడింది. ఆ సీరియల్ వచ్చే సీరియల్ ఆపేశారు మధ్యలో. ఎందుకు ఏ ప్రాబ్లం వచ్చి ఆపేశారు. అది ఆపేసిన టైం దగ్గర నుంచి ఈవిడ ఆ సీరియల్లో నెక్స్ట్ ఏం జరుగుద్ది అని ఆలోచిస్తూ ఇట్లా మౌనంగా అయిపోయింది. ఎవరితో మాట్లాడుకోకుండా దిగులు పెట్టేసుకుని ఒక రకమైన టెన్షన్ పడుకుంటా, మన తలలో తనే మదన పడుకుంటా దిగులు పెట్టుకుంది. అది ఎవరికి చెప్పలేక బాధపడిపోకుండా ఆవిడ సతమతం అయిపోయి బాధపడింది. నేనేం చేశానంటే, అమ్మ మీరు ఏమేమి చూస్తారు, టీవీ సీరియల్ చూస్తారా అని అడిగితే అప్పుడు ఆవిడ ఏం చేసింది, నేను ఈ సీరియల్ పేరు చెప్పగానే ఏడ్చేటప్పటికి ఓహో అని చెప్పి ఆ సీరియల్ పూర్తి అవ్వలేదు కదా మీకు తెలుసానంటే పూర్తి అవ్వలేదు అంతే. అప్పుడు నేను ఆ సీరియల్ని పూర్తిగా ఆవిడకి చెప్పి కథ వినిపించా. ఆవిడకి ఆ సీరియల్ నెక్స్ట్ ఏం జరిగింది ఎపిసోడ్లో అనేది ఆవిడకి పూర్తిగా చెప్పి వినిపించాను. కాబట్టి అక్కడ టీవీలో ఆగిపోయిన సీరియల్ ఈవిడ నా దగ్గర విని మామూలు మనిషి అయ్యింది. అర్థమైందా మీకు? ఆవిడ ఎందుకు మౌనం వహించిందో అర్థం చేసుకున్నారు కదా. అట్లాగే ఇంట్లో ఆడ మనుషులు ఒక్కళ్ళే ఉన్నప్పుడు, లేదంటే మగ మనుషులు ఏ మనిషి అయినా సరే ఒంటరిగా ఫీల్ అయ్యేటప్పుడు మనం అనేవాళ్ళం, మన మనుషులు
మనవాళ్ళు అనేవాళ్ళు ఒకళ్ళు ఉండి వాళ్ళకి మీకు ఈ ఫీలింగ్ లేకుండా చేత. ఇప్పుడు చాలామంది అండి ఎవరి కాళ్ళకి తెల్లారు లెగిస్తే పరుగులు పెట్టేసేసి వెళ్ళిపోతున్నారు, పిల్లలు కానీ మొగుళ్ళు కానీ. ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటున్నారు ఇళ్లల్లో. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన దేనికో దానికి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళు అలవాటు పడిపోయి అవి కనపడపోయేటప్పటికి ఒక రకమైన ఫీలింగు, వాళ్ళకి ఒక రకమైన మనోవ్యాధి వచ్చేస్తుంది. అట్లాంటివి రాకుండా చూసుకోండి. ఆ బాధ్యత పిల్లలతో ఉంటుంది, భర్తకు ఉంటుంది. వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో పనులు చేస్తుంటారు. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఈవిడొక్కతే కాదండి, చాలామంది ఆడవాళ్ళకి అలాగే అవుతుంది. అయితే నా పువ్వు ఇంకెక్కడే ఉంది, నేను ఒలుచుకోవాలి, ఒలిసి ఇప్పుడు ఇది కూర వండాలి. అయితే కూర వండడం మనం మీకు చూపించాగా. అయితే ఆవిడ ఏం చేసిందంటే, ఎటోళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత టీవీలో వచ్చే సీరియల్కి అలవాటు పడింది. ఆ సీరియల్ రాకపోయేటప్పటికి ప్రపంచం అంతా తలకిందులు అయిపోయిందన్న ఫీలింగ్తో ఆవిడ ఏం చేసింది, ఇంకా అసలు ఎవరితో మాట్లాడటం మానేసింది, ఇంకా అసలు భోంచేయటం మానేసింది. అన్నీ కూడా నాకేదో ప్రాబ్లం వచ్చేసింది అన్న ఫీలింగ్లో కూర్చుంది ఆవిడ. అప్పుడు డాక్టర్ గారు అది గమనించి, ఓహో ఈ ప్రాబ్లం వచ్చిందా నీకు అని చెప్పి దాన్ని సమస్యను పరిష్కరించాడు. అందరు డాక్టర్లు అలా చేయరు కదండి. ఇంట్లో ఆడవాళ్ళ వల్ల కొంచెం మీరు శ్రద్ధ తీసుకోండి. ఈ పువ్వును ఒలిసి ఇప్పుడు నేను కూర వండాలన్నమాట. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పిన కథ మీకు నచ్చిందండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపరేట్ చేసుకోండి. అయితే ఈ పువ్వు కూర వండుకుంటాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయట్లేదండి ఎవరన్నా, లైకులు కొట్టండి. నేను రోజుకు ఒక కథ చెప్తున్నాను కదా, మరి ఇష్టంతోనో కష్టంతోనో చూస్తున్నారు కదా మీరు, వింటున్నారు కూడా. విన్నట్లయితే చక్కగా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు వంటకం ఏదన్నా చేసుకుని ఆ వంటకంతో మళ్ళీ ఇంకొక కథ మీకు చెప్పడానికి నేను ట్రై చేసి వస్తానన్నమాట. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బాయ్ అండి, బాయ్. ఈ సందర్భంగా నా విన్నపం ఏంటంటే, ఒంటరిగా ఉండే ఒంటరాళ్ళని చేయమాకండి. మేము ఉన్నామన్న సపోర్ట్ ఇవ్వండి. ఒంటరిగా అంటే ఇంట్లో పిల్లలు మొగుడు వెళ్ళిపోయినాక ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళకి మేము ఉన్నామని ఒక సపోర్ట్ని ఇవ్వండి. ఈ కథ అంతా కూడా నేను చెప్పిన ఈ స్టోరీ అంతా కూడా అలా ఒంటరిగా ఉండే మహిళలకి అంకితం ఇస్తున్నా. బాయ్ అండి, రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్.